ఇది కేవలం ఓ పెంపుడు జంతువు కాదు, ఇదో ఫ్యాషన్ స్టార్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పల్నాడు జిల్లా పిడుగురాలలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. టీడీపీ నాయకుల ప్రోద్బలంతో వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడికి పాల్పడ్డారు. బ్రాహ్మణపల్లిలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా నాయకులు షేక్ బాబు, వెన్న రాజశేఖర రెడ్డిని గురజాల పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి హింసించారు. విషయం తెలుసుకున్న బంధువులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గురజాల పోలీస్ స్టేషన్ను చుట్టుముట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గురజాల పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పల్నాడు జిల్లాలో తెలుగుదేశం నాయకులు బరితెగిస్తూనే ఉన్నారు. కూటమి అధికారంలోకి రాగానే పిడుగురాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ షేక్ బాబు, గురజాల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ వెన్న రాజశేఖర రెడ్డిని తెలుగుదేశం నాయకులు బెదిరించారు. ఊళ్ళోకి వస్తే చంపేస్తామని హెచ్చరించడంతో ఫలితాలు వచ్చిన నాటి నుంచి వీళ్ళిద్దరూ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అయితే పిడుగురాల మండలం బ్రాహ్మణపల్లిలో ఉంటున్న బాబు తండ్రి అనారోగ్యానికి గురయ్యారు. దీంతో తండ్రిని చూడడానికి బాబు ఇంటికొచ్చాడు. బాబు తండ్రిని పరామర్శించడానికి గురజాల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ వెన్న రాజశేఖర రెడ్డి కూడా బాబు ఇంటికొచ్చి ఆయన తండ్రిని పరామర్శించారు. ఇదే సమయంలో బరితెగించిన తెలుగుదేశం గుండాలు బాబు ఇంటిని చుట్టుముట్టారు. దాదాపు 30 మంది తెలుగుదేశం గుండాలు అబు ఇంటిని చుట్టుముట్టి దాడికి యత్నించారు. మా నాన్నగారు సర్పంచ్, ఇక్కడ వెన్నా రాజశేఖర రెడ్డి గురజాల నియోజకవర్గం సోషల్ మీడియా కోఆర్డినేటర్, నేను మాబుని పిడుగురాల మండలం సోషల్ మీడియా కోఆర్డినేటర్ని. మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేకపోతే చూడడానికి మేము వచ్చాము. అయితే టీడీపీ వర్గీయులు సుమారు 20 నుండి 30 మంది మా మీద అటెంప్ట్ చేయడానికి వచ్చారు. మేము ఇంటికి 2 పక్కల తాళాలు వేసుకుని ఇంట్లో ఉన్నాం. వారు ఏదో ఒకటి చేసే విధంగానే ప్రవర్తన చేస్తున్నారు. అయితే వీళ్ళకి సపోర్ట్గా పోలీసులు కూడా వచ్చి ఉన్నారు. వాళ్ళు ఏదో అరెస్ట్ వారెంట్ అని అంటున్నారు. ఆ వారెంట్లు ఏమీ లేవు. దీనికి ఈ విషయంలో మాకేమైనా హాని జరిగితే దీనికి పూర్తి స్థాయిగా కారణం తెలుగుదేశం వర్గీయులే. అతి దారుణమైన పరిస్థితి వచ్చేసింది. అంటే పార్టీలకి అభిమానం చూపించి పార్టీ అంటే ఎవరి అభిమానాన్ని వాళ్ళు తెలియజేసుకోవడం కూడా తప్పని ఈరోజు ఈ ప్రభుత్వం నిలదీస్తున్నట్టుంది. ఇబ్బంది పెడుతుంది. ఆస్తి నష్టాలు చేశారు. అర్ధరాత్రి ఇంట్లో నుంచి బయటకు వస్తారా లేకపోతే మా చేతుల్లో చస్తారా అంటూ ఇంటి బయట నుంచి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా నాయకులకు వార్నింగ్ ఇచ్చారు. దీంతో బాబు ఇట్లు రాజశేఖర్లో ఇంటికి గడిపెట్టి లోపల కూర్చున్నారు. పోలీసులకు ఫోన్ చేసినా స్పందించలేదు. ఈ సమాచారం అందుకున్న గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వెంటనే సమాచారాన్ని ఎస్పీకి అందించారు. ఎస్పీ స్థానిక సీఐని బ్రాహ్మణపల్లికి పంపించారు. అయితే దాడికి యత్నించిన టీడీపీ నేతల్ని అరెస్ట్ చేయాల్సింది పోయి తిరిగి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా నాయకుల్ని అరెస్ట్ చేశారు. పోలీసుల కళ్ల ముందే తెలుగుదేశం నాయకులు రౌడీయిజానికి పాల్పడుతుంటే పోలీసులు మాత్రం కళ్ళప్పగించి చూస్తుండిపోయారు. వైఎస్ఆర్సీపీ నాయకులు వెన్న రాజశేఖర రెడ్డిని పోలీసులు గురజాల తరలించి అక్కడ డార్క్ రూమ్లో చిత్రహింసలు పెట్టారు.